తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం కందాడ గ్రామంలోని శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి పాల్గొన్నారు. ఆయనకి గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు మేళ తాళాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురవారెడ్డి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్ల మీద అర్చన చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు శాలువా, పూలమాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ఛార్జు కేశినేని సుబ్రహ్మణ్యం, పార్టీ నాయకులు భాస్కర్ గౌడ్, గ్రామ నాయకులు మనోజ్, తేజ, రాజగోపాల్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం. నెల్లూరు నగరం దర్గామిటలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో మరియు మూలాపేటలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానములలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించు విశేష పూజా కార్యక్రమాలకు ఇది మా సాదర ఆహ్వానం. నెల్లూరు దర్గామిటలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 5 గంటలకు విఘ్నేశ్వర పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, గిన్నెభిక్ష, కుంభహారతులు, లింగోద్భవ అభిషేకం మరియు రాత్రి 12:30 నంది వాహనంపై స్వామివారి నగరోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 9 గంటలకు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించనున్నాం. పై 2 దేవస్థానాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు జిల్లాలోని భక్త మహాశయులు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని, తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా సవనీయంగా కోరుతూ ఇట్లు మీ శ్రీ ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి, శ్రీ ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్, ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్, ఎల్జీఆర్ ఇన్ఫ్రా, హైదరాబాద్.